ఈరోజు నేను మైసూర్ బొండా తయారు చేస్తున్నాను. కావాల్సింది 1 కప్పు మైదా పిండి తీసుకున్నాను. 1 కప్పు కొంచెం జీలకర్ర యాడ్ చేస్తున్నాను. ఇంట్లో సన్నగా తరిగిన అల్లము ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేస్తున్నాను. పెరుగు యాడ్ చేస్తున్నాను. కొంచెం సోడా ఉప్పు యాడ్ చేసుకోవాలి. కొంచెం కుకింగ్ సోడా ఉప్పు యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. వాటర్ వేసి దీన్ని 1 గంట 2 గంటలు నానబెట్టుకోవాలి పిండిని. తర్వాత బొండాలు వేసుకోవాలి. కళాయిలో ఆయిల్ తీసుకొని వేడి చేసుకోవాలి. బాగా కాగించుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని మైసూర్ బొండాలు వేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా పిండి తీసుకొని ఇలా బొండాలు వేసుకోవాలి. ఇలా బొండాలు వేసుకోవాలి. ఇలా పిండి తీసుకొని ఇలా వేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ కాల్చుకోవాలి. వేయించుకోవాలి 2 సైడ్స్. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇట్లా ప్లేట్లోకి తీసుకోవాలి. మళ్ళీ ఇలా పిండి తీసుకొని ఇలా బొండాలు వేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. ఇలా వేయించుకోవాలి. ఇలా 2 సైడ్స్ కాల్చుకోవాలి, వేయించుకోవాలి. వేయించుకోవాలి. వీటిని ప్లేట్లోకి తీసుకుంటాం. ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి.
ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి. కొంచెం పల్లీలు తీసుకొని ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు కొన్ని పల్లీలు తీసుకొని ఇలా వేయించుకోవాలి చట్నీకి. ఇలా వేయించుకోవాలి. దీంట్లో మిర్చి వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఎల్లిపాయ రెబ్బలు వేసుకోవాలి. పల్లీలు, పచ్చిమిర్చి, ఎల్లిపాయ రెబ్బలు, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చట్నీ. ఇలా గ్రైండ్ చేసుకోవాలి చట్నీని. ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకుందాం. పచ్చడి తాలింపు వేసుకోవాలి. కొంచెం డేషాలో ఆయిల్ తీసుకొని కాగిన తర్వాత దీంట్లో కరివేపాకు, ఎండుమిర్చి, తాలింపు గింజలు వేసి వేయించుకోవాలి. దీంట్లో ఈ తాలింపులో ఈ చట్నీ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేస్తున్నాం. ఇవి ఈరోజు నేను తయారు చేసిన మైసూర్ బొండా, దానిలోని పల్లీల చట్నీ. చాలా బాగుంటుంది పల్లీల చట్నీ మైసూర్ బొండాలోకి. ఇవి మనం బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ మైసూర్ బొండాలు ఈ పల్లీల చట్నీలో వేసుకొని తింటే చాలా బాగుంటాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకొని తింటే చాలా ఈ మైసూర్ బజ్జీలు ఈ పల్లీల చట్నీలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్గా కూడా చాలా బాగుంటాయి మైసూర్ బోండా బజ్జీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.